నమస్కారం. రెయిన్బో విజువల్ స్టూడియో వారికి ఒక సువర్ణ అవకాశం. ప్రముఖ రంగస్థల నటుడు, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన త్రేతాగ్ని దర్శక త్రినేత్ర, ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన సంజీవి గారిని మేము ఈ తరం వారికి, వచ్చే తరం వారికి ఆయన యొక్క అనుభవాలు ఇప్పటివరకు ఎంతోమందికి షేర్ చేసుకున్నాడు. మేము కొన్ని ఆయనతో షేర్ చేసుకుంటున్నాము. ఈ అనుభవాలు రాబోయే తరానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తాయని ఉద్దేశంగా మేము ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము. నమస్కారం సార్. రసజ్ఞులైన రెయిన్బో ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. నిజంగా ఒక జీవితాన్ని, ఆ జీవిత దర్పణాన్ని మీకోసం, మీ కొరకు, మీ ముందుకు నన్ను రప్పించిన రెయిన్బో వాళ్ళకి, టీం అందరికీ పేరు పేరున ఒకే తీరున కృతజ్ఞతాంజలి. ఇకపోతే నటుడిగా, దర్శకుడిగా, రచయితగా 3 మాధ్యమాలలోనూ, అంటే నాటకంలోనూ, సినిమాలోనూ, సీరియల్స్లోనూ నేను అన్నిటిలోనూ అంచెలంచెలుగా పెరిగి ఈ దశకు వచ్చాను. అందరి ప్రేక్షకుల దయ వలన. ఇలాంటి ఈ దీంట్లో నా మహాప్రయాణంలో ఒక చిన్న మలుపు, ఆ మలుపే నా మెరుపు, ఆ మెరుపే నా గెలుపు. అది ఏమిటి అంటే, ఎవరికైనా, ఏ కళాకారుడికైనా అర్ధనారీశ్వరం అవసరం. అంటే వామపక్షం. మహాశివుడు తన వామపక్షాన్ని పార్వతి కోసం వదిలిపెట్టాడట. అలాగా నా పార్వతి అంటే నా వామపక్షం, నా భార్య, నా అర్థాంగి, నా కష్టాల్లోనూ, నా సుఖాల్లోనూ, నా నాటకాలలోనూ, నా కళలన్నిటిలోనూ మమేకమై నాతో నడిచిన నా అర్థాంగిని ఇన్నాళ్ళకి మీకు పరిచయం చేసే భాగ్యాన్ని కలగజేశారు రెయిన్బో వాళ్ళు. అదుగో వస్తోంది నా కలల రాణి, ఆవే నా విరిబోణి, సత్య సంజీవి. ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చున్నానంటే ఈ ప్రేమ మనీషికి నేను అర్ధాంగిని అవ్వటం ఒక్కటే నా అర్హత. ఇలా కూర్చోటానికి వేరే అర్హతలు ఉండొచ్చు. నాకు చదువు, సంధ్యలు, సంస్కారం, మా నాన్నగారు నేర్పిన సంస్కారం అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటితో నేను మీ ముందుకు ఇలా రాలేదు. నేను రాజకీయాల్లో తిరిగాను, సెన్సార్ బుడ్లు చేశాను, ఎన్ని చేసినా. ఇక్కడ మీ ముందు ఉండడానికి ఇది ఒక్కటే అర్హత. మేము ప్రేమించి పెద్దల అనుమతి తీసుకుని సంప్రదాయబద్ధంగా మేము వివాహం చేసుకున్నాం. ఆ రోజు నాకు ఒక్కటే వెన్నుచరుపు. మాకంటే పెద్దవాళ్ళు మా చుట్టాల్లోనే ఒకళ్ళు ప్రేమ వివాహం చేసుకుని వాళ్ళతో బాధలు పడుతున్న నాకు ఒక చిన్నమ్మ అవుతుందని, అమ్మ వీళ్ళు మనల్ని ఇలా ఉంచేసి ప్రేమ అని తర్వాత వాళ్ళ ఇష్టానికే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని ఆ రోజు చెప్పింది నాకు. కానీ నేను అన్నాడు ఎదురు దెబ్బ తినలేదు. ఆ ప్రేమలో లోపం ఏ రోజు కనపడలేదు. జనమందరికీ ఒక కళాకారుడు అని ఇంటికే పరిమితం చేయకూడదు. ముందు నుంచి ఆయనకి నాటకమే మొదటి భార్య, రెండో భార్యనే నేను. అది తెలిసే నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనకి సంఖ్యలు, సంసారం అనే సంఖ్యలు వేయటానికి నాకు ఇష్టం లేక, అంటే నాకు అందులో చేయగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి, సాకగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి, రూపాయి తెచ్చినా, 10 రూపాయలు తెచ్చినా, 1,00,000 రూపాయలు తెచ్చినా అవి నా చేతిలోనే ఉండే కాబట్టి, ఆ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకున్నాను. ఆయన దారిలో ఆయన వెళ్ళారు. ఈ రోజుకి మాకు 46 సంవత్సరాలు అయింది మా పెళ్ళయి. ఇవాళకి కూడా అదే ప్రేమతో ఇంకా ప్రేమ ఇనుమడిస్తూ మమేకమై ఉన్నామే. కానీ ఏ రోజు ప్రేమని మర్చిపోయి బాధల్లో పడిపోయి సంసారంలో ఉన్నాం కదా అని దాన్ని పక్కకు నెట్టేసి
మా బాధలు అని మేము ఏ రోజు అనుకోలే. బాధల్ని కూడా సంతోషంగా అనుభవించాం. అది సంతోషం జీవితంలో. తృప్తి అనేది వాళ్ళ బిల్డింగ్లు లేవు, బంగారం లేదని ఏ రోజు అనుకోలే. ఇది నా అనుభవం. దీంతో ఆయన బురదాడ కళామందిరం నాదే అయ్యింది, ఆయన సినిమా జీవితం నాదే అయ్యింది, ఆయన సీరియల్కి వస్తే నాదే అయ్యింది. బురదాడ కళామందిరం వాళ్ళందరూ నా పిల్లలతో సమానంగా వదిన అంటూ తిరిగేవాళ్ళు. సినిమాకి వచ్చిన తర్వాత కూడా వదిన అయ్యింది. రాను టీవీకి వచ్చేటప్పటికి అమ్మగా మారాను. ఇలా అందరూ ఫ్యామిలీగా నాతో ప్రేమగా, అందరూ బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెరిగిన వాళ్ళే కానీ అమ్మో వీళ్ళ ఇంట్లో ఏంటి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదని అని వాళ్ళు అనుకోలేదు. వీళ్ళతో మాట్లాడకూడదేమో, నేను లోపలే ఉండాలేమో, బయటకు రాకూడదని నేనేనాడు అనుకోలేదు. మొత్తం తెరిచిన పుస్తకం సంజీవి గారి సగం పుస్తకం నేనే. విన్నారుగా ఒక భార్యామణి ఎంత వినయంగా తన భర్త కెరీర్ గురించి చెప్పిందో. కాదు, ఎన్నో అగర్తలు, ఎన్నో లోయలు, ఎన్నో శిఖరాలు నాతో పాటు. ఎందుకు నన్ను తీసుకువెళుతున్నారు, ఎక్కడికి తీసుకెళుతున్నారు అని అడగకుండా చిటికెన వేలు పట్టుకొని అలా నడుచుకుంటూ వచ్చిన ఇల్లాలు నా భార్య. ఒక విషయం చెప్పాలి మీకు, 6 బాటిల్స్ అంటే 6 లీటర్ల రక్తం ఆమెకి ఎక్కించారు. ఒక పెద్ద ఆపరేషన్. ఆ పెద్ద ఆపరేషన్ జరుగుతుండగా నా మిత్రులంతా నా దగ్గరకు వచ్చి, అరే ఈ పాటికి మనం నాటకం ఆడేవాళ్ళం కదా అన్నారు. ఒరే మనం నాటకం ఆడదాంరా అన్న. ఎవరికి తెలియకుండా ఆ హాస్పిటల్ కాంపౌండ్ నుంచి పారిపోయి వెళ్ళిపోయాను. వెళ్ళి ఆ సాయంత్రం నాటకం ఆడాను. ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది. అక్కడ నాటకం ఆడాను, ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది. అలా ఆడి ఆఖరి డైలాగు నాటకంలో చెప్పి అలా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ దగ్గర అలా పడిపోయి స్పృహ తప్పిపోయాను. స్పృహ వచ్చేసరికి మా వాళ్ళు 6 ప్రైజులతో వచ్చారు. అన్నా బెస్ట్ ప్రొడక్షన్, అన్నా బెస్ట్ డైరెక్టర్, అన్నా బెస్ట్ స్క్రిప్ట్, బెస్ట్ యాక్టర్, ఆల్ ది ప్రైజెస్ అలా వచ్చాయి. కట్ చేస్తే అక్కడ అదే సమయానికి ఆపరేట్ చేయబడిన నా భార్య అలా మెలకులోకి వచ్చి, ఆయన నాటకానికి వెళ్ళారా, వెళ్ళే ముందు పెరుగన్నం తిన్నారా అని అడిగింది. దట్ ఈస్ ది డ్రమాటిక్ ఐరనీ. ఒక కళాకారుడి జీవితంలో ఇంతకన్నా మధురమైన తీపి అయిన గాయం ఇంకేదన్నా ఉంటుందా? అది నా భార్య. ధన్యవాదాలు అమ్మగారు. మీ ఆదర్శ ఆది దంపతులను చూస్తుంటే మాకెంతో ధన్యమైంది, మా జీవితమే ధన్యమైంది. ఆనాడు సీతారాములను విన్నాము, చూడలేదు. ఈనాడు నేను స్వయంగా సీతారాములు అంటే ఇలా ఉంటారా అన్నంత లెవెల్లో చెప్పారు. సంతోషం అమ్మ. మీ సంసార జీవితంలో మరి అన్ని పాజిటివ్గా చెప్పారు. ఏదో ఒకరోజు కోపం వచ్చిందా మీ ఆయన మీద? కోపం వచ్చిన సందర్భం, ఎలాంటి సందర్భంలో కోపం వచ్చింది? ఇలాంటి విషయం ఒకటి, ఏదైనా ఒకటి నచ్చని విషయం అంటూ ఉంటుంది భార్యలు, కానీ తన దిగుమింగుకుంటారు, ఎవరికి బయటికి చెప్పారు. కానీ ఇది మీరు బయటికి చెప్తారు, రేపు రాబోయే తరానికి వాళ్ళు సరి చేసుకుంటారని మా విన్నపము. మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే ఆయన వల్ల మీరు బాధపడ్డారా? ఏనాడైనా బాధ కలిగిన విషయాలు కూడా. ఎందుకనంటే ఈ సినీ రంగంలో 24 గంటలు కళకే అంకితమైన వ్యక్తి. మీరు ఎన్నో పిల్లలను పెంచడంలో కానీ అతలని ఎన్నో ఒడిదొడుకులను మీరు అర్థం చేసుకొని కూడా వచ్చారు. ఏదో ఒక రోజు మీకు బాధ కలిగిన రోజు ఉంటుంది. కాబట్టి మీరు అది మీరు ఎందుకు అడుగుతుందంటే ఓపెన్ హార్ట్లా మిమ్మల్ని మేము చూసి ఆదర్శంగా ఉండాలి ప్రజలు. అతను చేసింది ఆయన కోసం అని కాదు, దేశ సేవ కోసం. ఆయన తీసిన సినిమాలన్నీ ఒక హైలైట్. తెలుగు సినిమా రైతు సాయుధ పోరాటం, ఆనాడు బ్రిటిష్ వాళ్ళ పోరాటానికి ఎలా బలైపోయారు ప్రజలకు, మరి అంత విలువనిచ్చిన వ్యక్తి. ఆయన జీవిత భాగస్వామి అయినందుకు మీ పూర్వజన్మ సుకృతం కూడా జరుగుతుంది. కాబట్టి ఆయన లోపల నచ్చని విషయాలు అది ఎందుకంటే మేము అడుగుతున్నాం. చెప్పాలి. నాకు ఆయన మీద కోపం వచ్చిన ఇన్సిడెంట్ ఏమి అని గుర్తు రావటం లేదు. ఆయనకి మాత్రం నా మీద అప్పుడప్పుడు వస్తుంది కోపం. చెప్పింది వెంటనే
అర్జెంటుగా నోట్లో మాట ఉండగానే ఇక్కడ అటెండ్ అవ్వకపోతే వస్తుంది కోపం. నాటకానికో సినిమానికో ఏదన్నా సమకూరకపోతే అప్పుడు వస్తుంది కోపం. వేరే ఇంకేమీ కోపం రాదండి. నాకైతే కోపం వచ్చిన సందర్భాలు ఎవరినైనా ఆ నాటకం రిహార్సల్స్ అప్పుడు మాత్రం వెనక ముందు పెద్ద చిన్న ఏమి చూడరు. అసలు వాళ్ళు ఏదన్నా చిన్న తప్పు చేస్తుంటే వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే పక్కనున్న వాళ్ళం మనం మాట్లాడి నవ్వుకున్నా కూడా చాలా కోపం వచ్చేస్తుంది. ఆ కోపంతో ఇంకా ఇష్టానికి తిడతారు బాగా. అసలు డాక్టర్ గారు అనే ఆయన ఉండేవాడు, ఒక పెద్ద ఆయన మా అసోసియేషన్ గురజాడ కళామందిర్లో. ఆయన డైలాగు సరిగ్గా రాలేదని ఆయన మీదకి కొట్టడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఆనరబుల్ పోస్ట్ కదా ఆయనది, సమాజంలో కూడా సెక్రటరీ ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా అడిగారు. ఆయన తమ్ముడు రేపు నేను మొత్తం డైలాగ్ అంతా చదువుకుని వస్తాను అని చెప్పన్నాడు ఆయన. అలాంటి ఎదుటి వాళ్ళని ఏమన్నా కోపడటము, వాళ్ళని కోపంలో తిట్టడం చేస్తే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరీ అలా తిడితే ఎట్లాగో అని అట్లాంటప్పుడు ఆ మాట వినకుండా ఒక్కొక్కసారి నువ్వు నాకు చెప్పేదా అన్నప్పుడు అప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ ఎప్పుడు బాధ అనిపించలేదండి. ఎందుకు అనిపించలేదు అనడానికి కూడా నా మెంటాలిటీ ఏంటంటే ఆ పొజిషన్లో నేనుంటే ఏం చేస్తాను అనే ఆలోచన నాకు ముందు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అది అలవాటు. అది ఎందుకంటే మా నాన్నగారు నన్ను సొసైటీలో తిప్పారు బాగా. ఆ సొసైటీలో తిరగడం అనేది ఆ ఫ్రీడమ్ని నేను ఇది పాడు చేసుకోవాలి. నేను అబ్జర్వేషన్కి వినియోగించుకున్నా. ఆ ఇచ్చిన స్వేచ్ఛని వినియోగించుకున్నాను తప్ప దాన్ని బ్యాడ్గా చేయలేం. నేను నాకు స్వేచ్ఛ ఇచ్చారు కదా, నా ఇష్టానికి ఏదన్నా చేయొచ్చు అన్నట్టుగా తిరగల. నేను రాజకీయాల్లో తిరిగాను. రాజకీయాల్లో మేమిద్దరం ఆపోజిట్ పార్టీ, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకే క్యాన్వాసింగ్ బూత్ దగ్గర, పోలింగ్ బూత్ దగ్గర ఇద్దరం క్యాన్వాసింగ్లు అనమాట. ఆ విధంగా జరిగిపోయేది. ఈయన పెళ్లి చేసుకున్నప్పుడు నేనేంటంటే 10 మందికి చెప్పేవాళ్ళు మా నాన్నగారు అయినా కూడా, ఈయన కూడా నాటకాలు కానీ వేరే పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి, నేను కాంగ్రెస్లో ఉంటే ఈయన కమ్యూనిస్ట్ అయితే మీ భార్యకి చెప్పుకోలేవని ఎవరైనా అనబోతారేమో అని నేను రాజకీయాన్ని వదిలేసాను. అలాగని మనస్ఫూర్తిగా నేను కమ్యూనిస్ట్ పార్టీలోకి రాలేదు. పుట్టి పెరిగింది అందులో కాంగ్రెస్లో. అందుకని వదిలేశాను రాజకీయాన్ని. కానీ నేను దాన్ని మళ్ళీ వెళ్ళాల. మా నాన్నగారు ఎమ్మెల్యే అయినా ఏమైనా నేను మళ్ళీ ఆ రాజకీయాల్లోకి వెళ్ళలేదు. అలాంటిదో దానిలో ఏంటంటే మా నాన్నగారు నేర్పిన సంస్కారంతో బాధల్ని కూడా ఇష్టంగా అనుభవిస్తే అది కష్టం అనిపించదు. ఇవాళ ఇది మనకి భోజనం లేదంటే ఇది ఒక అనుభవము అని అనుభవించామనుకోండి, అది కష్టం అనిపించదు. మనకి భోజనం లేదే అని బాధ రాదు. ఆ విధంగా అలవాటు, నా క్యారెక్టర్ అలవాటు. అందుకోసమని నాకు బాధ అనిపించలేదు. ఏ రోజు నేను బాధపడిన ఇది మాత్రం నాకు అసలు దాఖలాలు లేవు. మా పిల్లల్ని పెంచేటప్పుడు కూడా నలుగురిలో మాకు ఎంత తక్కువ డబ్బు పరంగా మేము తక్కువగా ఉన్నా కూడా మా పిల్లలు ఎక్కడా న్యూనత పడకూడదని వేలాది రూపాయల ఖరీదు చేసే బట్టలు మేము కొనలేకపోతే షోరూమ్లలో మోడల్స్ చూసి నేను టైలరింగ్ చేస్తాను. వాళ్ళకి ఈ విధంగా కట్టేసి కూడా ఆ విధంగా రెడీమేడ్ డ్రెస్సుల్లాగా వాళ్ళకి కుట్టి వాళ్ళకి ఎక్కడా తక్కువ కాకుండా పెంచుకుంటాం. మా పిల్లలు కూడా చాలా పొదుపుగా పెరిగారు. 16 కావాలని. మా పెద్దమ్మాయికి 3 డిగ్రీలు ఉన్నాయి. ఎంఎస్సి మాలిక్యులర్ బయాలజీ, ఎంబీఏ, నెట్టు, ఫిలాసఫీ సగంలో ఆపేసింది. కానీ ఆమె అప్పుడు చదువుకునేప్పుడు యూనివర్సిటీలో బుక్స్ ఒక్కొక్క బుక్ 5-6 వేల రూపాయలు ఉంటే ఇవన్నీ కాదని లైబ్రరీలో బుక్ తీసుకొచ్చి స్టూడెంట్ జిరాక్స్లో దాన్ని జిరాక్స్ తీయించి బైండ్ చేయిస్తే అది ఒక 400-500 తయారయ్యేది ఆ బుక్. ఆ బుక్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. అట్లా తయారు చేయించి వాళ్ళ బుక్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళి చదువుకునేవాళ్ళు. అంత పద్ధతిగా చదువుకున్నారు మా పిల్లలు. బయట ఏమి కొనుక్కోవడానికి కూడా అలవాట్లేదు మా పిల్లలు. క్యారేజు, దానిలో చిల్లర తిండి, భోజనం అన్నీ ఇంటి నుంచే. మా రెండో అమ్మాయి ఇంజనీరింగ్ మొత్తం 4 సంవత్సరాలు 26,000 ఫీజులు కట్టి చదివిందండి. 4 ఏళ్ళు ఇంజనీరింగ్. నమ్ముతారా మీరు? అదే ఆమె ఖర్చు. బుక్స్ 4 సంవత్సరాలు ఆమె కొన్న బుక్స్ 4-5 బుక్స్ కొన్నది. మిగిలినవన్నీ లైబ్రరీయో లెక్చరర్ దగ్గర నుంచో తీసుకొని చదువుకొని ఇచ్చేయడమే. మళ్ళీ ఇవాళ అమెరికాలో ఉంది. అంత పొదుపుగా పద్ధతిగానే ఉన్నారు మా పిల్లలు. అయితే వాళ్ళది మేము కంజెస్టెడ్ ఇంట్లో పెట్టి దానిలేండి. మా ఇంటికి వచ్చేవాళ్ళు అందరూ వాళ్ళకి బాబాయిలు, అంకుళ్ళు ఇదే. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎత్తుకుని మోసారు.
పెద్ద అయిన తర్వాత ఏంటి బాబాయ్ ఇప్పుడు ఎలా తిరుగుతుంది మా పెద్దమ్మాయి, అంతకంటే ఫ్రీగా తిరిగేవాళ్ళు. అంతే. ఇప్పుడు చిన్న అమ్మాయి అక్కడ ఉంది అమెరికాలో, పెద్దమ్మాయి ఇక్కడ నాతో ఉంది. అంతే. ఇద్దరు ఆడపిల్లలేనా? ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఈ ఆడపిల్లలు చదువు చిన్నప్పటి నుంచి చదువు విద్యాభ్యాసం వరకు తిరిగారు కదా 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో నాన్న గురించి ఎప్పుడైనా వ్యతిరేకత వచ్చిందా? నాన్న ఏమండి ఎప్పుడు చూసినా సినిమా 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 అంటాడు. నాన్న పార్టీ ఏమున్నా సరే నాన్న. సందర్భాలు వచ్చినాయి. మా పెద్దమ్మాయికి నాన్న అంటే ప్రాణం. అంతే. ఏది అయినా అది నా తప్పు లేకపోయినా వాళ్ళ డాడీ తప్పున్నా కూడా మా డాడీ ఇప్పుడే కూడా అలాగే. మా పిల్లలు కూడా ఎప్పుడు బాధపడలేదు. షేక్స్పియర్ ఒక మాట అన్నాడు. పెరిగారు. షేక్స్పియర్ అన్న మాటల్లో లైఫ్ ఈజ్ ఏ టేల్ టోల్డ్ బై అన్ ఇడియట్ ఫుల్ ఆఫ్ సౌండ్స్ ఫ్యూరీ సిగ్నిఫైయింగ్ నథింగ్. జీవితం అనేది ఒక వెధవ చెప్పిన కథ, ఎన్నో యుద్ధ శబ్దాలతో కూడుకుంది, కానీ తీరా చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. అలాగా సర్దుకుపోవడం అనేది, సర్దుకొని పోవడం అనేది ఒకే మాట అయినా 2 అర్థాలు ఉన్నాయి. ఎంతటి పేదరికాన్నైనా అలా సర్దుకుపోయింది కాబట్టి మా సంసారం ఇలా మీ అందరి చేత ఆదర్శ దంపతులు అనిపించుకుంది. అలాగే బిడ్డల్ని ఆ విధంగానే కనుసైగలు అలాగే పెంచింది కాబట్టి పేదరికాన్ని కూడా ఆనందంగా, ఎంతో దుఃఖం ఎంత సుఖం అనిపిస్తుంటుంది. ఇప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకొని నవ్వుకొని మళ్ళీ గది లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యో బిడ్డల కోసం నేనేమీ చేయలేకపోతున్నానే అని పడిన దుఃఖం అది ఎంత మధురమైందో ఒక్కసారి ఆలోచించండి. ధన్యవాదాలు సార్. కంటే కూతుర్నే కనాలని మాతకు పాదాభివందనాలు. మీ పెద్ద కూతుర్ని పరిచయం చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్. వన్ అండ్ ఓన్లీ సెంటెన్స్ నేనేం చెప్తానంటే, ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు మై ఫాదర్ అండ్ మదర్ హూ ఆర్ మై బిలవ్డ్ పేరెంట్స్ అండ్ ఐఎమ్ గిఫ్టెడ్ విత్ గాడ్ అండి. ఇక్కడ మేము మిస్ అవుతున్నది నా చెల్లి, తను యుఎస్లో ఉన్నది, సమతా భావన. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మా ఇద్దరికంటే కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలామంది పిల్లల్ని పెంచారు డాడీ మమ్మీ. సో అయినా సరే మాకంటూ స్పెషల్ పొజిషన్, స్పెషల్ ఇది, అది అన్ఎక్స్ప్లెయినబుల్ లవ్ అండి. మేమిద్దరం ఆడపిల్లలు అయినా సరే మగపిల్లల్లాగా, మగ పులుల్లాగా పెంచారు డాడీ. దేనికి కూడా వెనకాడకుండా అంత ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగని ఆ ఫ్రీడమ్ని మేము ఎప్పుడూ ఎక్స్ప్లాయిట్ చేయలేదు, అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఇంత మంచి సంస్కృతిలో ఇంత బాగా మమ్మల్ని కల్చర్తో పెంచినందుకు మేము సదా రుణపడి ఉంటామండి. మేము ఎంత చేసినా మేము దీన్ని మేము తీర్చుకోలేము, ఆ రుణాన్ని తీర్చుకోలేము. మీరు అన్నారు కదా రుణం ఎలాగా, ప్రేమ ఎలాగా అని. మా చిన్న ఇట్ ఈస్ లైక్ స్మాల్ డ్రాప్ ఇన్ అ ఓషన్ నేను చెప్పగలను. నేను పంచే ప్రేమ అనేది నా చెల్లి తరపున, నా తరపున కూడా పంచుతాను. బట్ స్టిల్ ఇంకా కూడా ఎంత నేను చేసినా సరే అది చాలా కొంత. వాళ్ళు నాకు ఇచ్చిన ఈ స్టాండ్ అనేది ఈరోజు నేను ఇక్కడ ఇలాగ నుంచొని మీ ముందు ఉన్నాను. ఎన్నో విద్యలను అభ్యసించాను కానీ స్టిల్ ఐఎమ్ ఎ కిడ్ ఆఫ్ దేర్స్. సో నన్ను ఎంతో బంగారు కుటుంబంలోకి పంపించారు. మంచి భర్తని కూడా, నాకు ఎంత మంచి చదువుని చెప్పించారో అలాగే నాకు ఒక మంచి కుటుంబాన్ని ఎంపిక చేసి నేను ఎప్పుడు సదా ఆనందంగానే ఉండాలి అని చెప్పి వాళ్ళని కూడా అంతే పేరెంట్స్ లాంటి వాళ్ళనే నాకు చూస్ చేసి నన్ను ఆయన చేతిలో పెట్టారు సురేష్ కుమార్ గారు. అలాగే నాకు ఒక బిడ్డ, ఒక బాబు ఉన్నాడు. స్టిల్ అలాగే మా చెల్లిని కూడా ఒక మంచి ప్రసన్న బోర్సే అని ఆయన చేతిలో పెట్టారు. అలాగా దే హ్యావ్ సెలెక్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అండ్ దర్ ఇస్ అన్కంపేరబుల్ లవ్. అఫ్ కోర్స్ ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి ఇచ్చేది
వాళ్ళ ప్రేమని పంచుతారు. ఏ మాత్రం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా పెంచుతారు. కానీ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ అస్. నేను నిజంగా కూడా చెప్తున్నాను, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ ఫీల్ సో మచ్ with full of gratitude I say that I have to thank God, and in next, if I have a next life, I have to get these parents. They are very supportive and they are very, what to say, they are unexpressible love, and it's uncomparable. And ఏ మాత్రం కూడా ఎక్కడా కూడా ఇంత కూడా నా కళ్ళమ్మట నీరు అనేది చూడలేదు మా డాడీ. స్టిల్ ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినా సరే నా లైఫ్లో ఇంత కూడా నన్ను తిట్టలేదు, ఏమాత్రం కొట్టలేదు. దిస్ ఇస్ అ ప్రామిస్. బట్ అక్కడే వెనక ఉండి నన్ను క్రమశిక్షణతో పంక్చువాలిటీతోని పెంచి నన్ను మా చెల్లిని ఇంత ఎత్తులకి ముంచిన ఒక పెద్ద పర్వతం మా మమ్మీ. A great salute for her. Really, it's an ఏమంటారే, it's coming out of ecstasy. I'm not crying, but it's coming out of ecstasy that I can't repay anything for my parents. And మా డాడీ ఈరోజు ఇలాగ ఉన్నారు అంటే, ఇంత సంతోషంగా మాకు ఉన్నారు అంటే, that is because of my mom. And she's an role model for every lady. Like she's an inspirable woman. ఎప్పటికీ కూడా నేను కావాలనుకున్నా సరే, నేను లేడీ అయినా సరే, ఐ కాంట్ బీ హర్. అంత ఎత్తుకి నేను ఎదగలేను. ఎందుకంటే ఆ పేషెన్స్, ఆ సింప్లిసిటీ. ఐఎమ్ నాట్ సింపుల్, ఐఎమ్ totally like my dad. I'm with full of happiness and love for everyone. I just share what I have. But it's not like that with mom. She's very simple. చాలా సింపుల్గా వెనక ఉండి నడిపించే మేరు పర్వతం మా మమ్మీ మాకు. సో మా ఫ్యామిలీ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నది అంటే, మేమిద్దరం ఆడపిల్లలం అయినా సరే, ఇద్దరు కొడుకుల్లాగే మా ఇంటికి వచ్చిన అల్లుళ్ళు అంటే మా హస్బెండ్ అండ్ మై సిస్టర్స్ హస్బెండ్, దే ఆర్ వెరీ మచ్ లైక్లీ అండ్ దే ఆర్ వెరీ మచ్ లవ్లీ. వాళ్ళ వల్ల మేము సంతోషంగా ఉన్నాము. మా సంతోషాన్ని చూసి మా డాడీ మమ్మీ సంతోషంగా ఉన్నారు. ఇట్స్ అ స్వీట్ ఫ్యామిలీ అండి. బట్ స్టిల్ వీ హ్యావ్ మెనీ అదర్స్ యాజ్ అ సపోర్టింగ్. మా డాడీ ఫ్యామిలీ చూస్తే 130 మందికి పైనే ఉన్నారు. సో దే ఆర్ ఆల్ ముదిలి ఫ్యామిలీ అంటేనే దే ఆర్ సపోర్టివ్ టు అస్. అలాగే మమ్మీ ఫ్యామిలీ చూస్తే దే ఆర్ మోర్ దెన్ 50 మెంబర్స్, పోతినా ఫ్యామిలీ. సో ఈ 2 ఫ్యామిలీలు కూడా మాకు 2 పర్వతాల్లాగా, 2 దిక్కుల్లాగా ఉండి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఈ 2 దిక్కుల్ని పరిపూర్ణం చేయడానికి మా ఫ్యామిలీ సింగుపిళ్ళ ఫ్యామిలీ, అలాగే మా చెల్లెళ్ళ ఫ్యామిలీ బోర్సే ఫ్యామిలీ. సో ఈ 4 స్తూపాల మీద మా హ్యాపీనెస్ అనేది నించున్నదండి ఈరోజు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. విన్నారుగా అంటే ఒక కల్చర్డ్ ఫ్యామిలీ, ఒక ఆనందకరమైన కుటుంబం, అవి ఎలా వస్తాయి, ఎలా పుడతాయి అంటే అది సాహిత్యం యొక్క గొప్ప, అదే కళ యొక్క గొప్ప. ఒక కళాకారుడు అంత సంస్కారవంతుడై ఉంటాడు, ఒక సాహితీవేత్త అంత సంస్కారయుతమైన ఫ్యామిలీని కలిగి ఉంటాడు. కేవలం నా సాహితీ సరస్వతి, నా కళా ప్రపంచమే నా కుటుంబాన్ని ఇంత క్రమశిక్షణగా నడవడానికి అవకాశం కల్పించింది. అలాగే నాకు ఎదురైన వాళ్ళు, నా వెనక నడిచిన వాళ్ళు అనేక మంది నన్ను వాళ్ళ కుటుంబంలో ఒక మెంబర్గా భావించి నాకు హృదయాన్ని పంచారు. ఇలా నా కుటుంబాన్ని పెంచారు. వారందరికీ కృతజ్ఞతలు. Now I am proud to say that my dad is a cut edge of 3 different roles, being an actor, director and writer in 3 different media, that is television as well as theatre and cinema. So I am very proud to be his child, and I am blessed with this gift, and this is all my life, and it has to continue in next life also if I have. మీకు నటన మీద ఆసక్తి ఎలా పుట్టింది? నటన మీద ఆసక్తి అనేంత టైం నాకు దొరకల. వై? బికాస్ పసితనం బాగా ఇంత వయసులో నేను కాళేశ్వరం మార్కెట్ అని మా మార్కెట్ ఉంది. మార్కెట్లో మాకు చాలా షాపులు ఉన్నాయి.
ఆ షాపుల మధ్య గుండా నేను అని బైక్ మీద వెళుతున్నాను. ఆ వెళుతున్నప్పుడు మీలాంటి ఒక పెద్ద మనిషిని దడేలం గుద్దాను. ఆయన నన్ను అన్నాడు, నేను అన్నా. అప్పుడు ఆయన నన్ను భక్త ప్రహ్లాద అనే నాటకంలో చిన్న ప్రహ్లాదుడిగా సెలెక్ట్ చేసి ఉయ్యాలలో ఊగుతున్న ప్రహ్లాదుడిగా నా చేత క్యారెక్టర్ వేయించారు. దట్ వాజ్ ది ఫస్ట్ యాక్టింగ్ అనమాట. అదేంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ 100వ జయంతి రోజున నేను రంగస్థలం ఎక్కాను. అది ఆసక్తితో కూడుకుంది కాదు, అసలు నాకు ఏమీ తెలియని వయసులో ఎక్కానమాట. రచయితగా మీరు సందేశాత్మక నాటకాలే ఎందుకు రాశారు, ఎందుకు తీశారు? ఇది చాలా గొప్ప ప్రశ్న. మీకు తెలిసి అడిగారో తెలియక అడిగారో కానీ రచయితగా మీరు సందేశాత్మకమైన నాటకాలే ఎందుకు రాశారు అని అడిగారే. నిజంగా కళకి ఒక ప్రయోజనం కావాలి అని ఆనాడు భరతముని చెప్పాడు. అది ఏ ప్రక్రియ అయినా, నాటకమైనా కావచ్చు, పద్యమైనా కావచ్చు, లేకపోతే మరో సాహిత్యమైనా కావచ్చు, దానికి ఒక సామాజిక ప్రయోజనం కావాలి. ఇప్పుడు కామెడీ నాటికలు రాసేయచ్చు, ఇంకా ప్రేమ నాటకాలు రాసేయచ్చు, లేదా పగతో కూడుకున్న నాటికలు రాసేయచ్చు. కానీ పగ అయినా ప్రేమ అయినా ఇవన్నీ కలిపి సమాజానికి ఏం చెబుతున్నాయి, తద్వారా సమాజాన్ని ఏ విధంగా చైతన్యపరుస్తున్నాయి అన్నదే కావాలి. అదే లక్ష్యం. ఆ లక్ష్యం ఆనాటి పూర్వీకులు ఆశించారు, ఈనాడు నేను శ్వాసిస్తున్నాను. వెండితెరకు మీరు ఎలా పరిచయం అయ్యారు? నిజం చెప్పనా, నాటకానికి ఎలా పరిచయం అయ్యానో వెండితెరకు కూడా అలాగే పరిచయం అయ్యా. అంటే నేను నా చిన్నతనంలో ఒక నాటకం, దాని పేరు నటనాలయం, రవీంద్ర భారతిలో ఆడాం. అది పెద్ద కాంపిటీషను, ఆంధ్ర నాటక కళా పరిషత్. ఆ పరిషత్తులో నేను చిన్న కుర్రాడిని. నటనాలయం అనే నాటకంలో నేను చిట్టిబాబు అనే క్యారెక్టర్ వేశాను. ఆ క్యారెక్టర్కి ద బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టు ఐ గాట్ ప్రైజ్. అప్పుడు బిఎన్ రెడ్డి గారు, అంటే మల్లీశ్వరి అవి డైరెక్ట్ చేశారే, బిఎన్ రెడ్డి గారు ఆ నాటకాన్ని చూశారు. చూసి నన్ను తీసుకువెళ్ళి వారి రంగుల రాట్నం అనే సినిమాలో యాక్ట్ చేయించారు. అలా నేను వెండితెరకి పరిచయం అయ్యాను అన్నమాట. దర్శకరత్న దాసరి గారితో మీ అనుబంధం? అది మాటల్లో చెప్పలేంది. అది ప్రగాఢమైన అనుబంధం, జన్మజన్మల బంధం. నిజంగా యాక్సిడెంటల్గా కలిసాం మేము. అంటే అన్న అని నేను రాసిన సినిమాకి 100వ రోజు, ఆ 100వ రోజున కంపీరియర్ రాలేదు, అంటే ఎవరు యాంకర్ రాలా. అప్పుడు నన్ను యాంకరింగ్ చేయమన్నారు. ఆ సందర్భంలో దర్శకరత్న, చిరంజీవి, అలాగే అందరూ, రాజశేఖర్, ఇలా నటులందరూ ఉన్నారు. దర్శకరత్న గురించి అపరిమితంగా చెప్పాను నేను. ఎందుకంటే ఆయనది సహస్ర బాహు, ఆయనకున్న వర్తంతా రంగరించి చెప్పాను. ఆయన చాలా ముచ్చటపడ్డారు. ఆ రోజు మరుసటి రోజే నారాయణమూర్తి గారితో నన్ను అలా కబురు చేశారు. వెళ్ళాను. నువ్వు నా సినిమాకి డైలాగులు రాస్తున్నావు అన్నారు. అదే ఒరే రిక్షా. ఆ ఒరే రిక్షా రాయడంతో అది 175 రోజులు ఆడింది. చిరంజీవి సినిమా రిక్షా వాడు వెనక్కి వెళ్ళింది, ఈ సినిమా ముందుకు వచ్చింది. దాంతో నా పేరు అలా 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 పెరిగింది. ఆ తరువాత ఇద్దరం కలిసి ఒసే రాములమ్మ సినిమా రాయడం జరిగింది. అది రికార్డుల మీద రికార్డులు వచ్చింది. బళ్ళు కట్టుకొని వచ్చి ఆ పిక్చర్ని చూశారు, ఆదరించారు. అలా దర్శకరత్నంతో నేను మమేకమైపోయాను. ఇక తెల్లవారితే నా కోసం కారు వచ్చేసేది. ఆ కారులో నేను వెళ్ళిపోయేవాడిని, ఆయన ముందు కూర్చునేవాడిని. ఆయన ఏం చెబితే అది రాయడం, ఆ తర్వాత నేనేం చెప్తే అది ఆయన తీయడం, అలాగా సాగిందనమాట.
అనేక సినిమాలు, ఎన్నో సినిమాలు. అది బంధం. బుల్లితెర ప్రస్థానం ఇప్పటి వరకు మీకు నచ్చిన సీరియల్ ఏది సార్? బుల్లితెర ప్రస్థానం అంటే అది నిజంగా ప్రస్థానమే. నడిచి 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 అంటే నిన్నే పెళ్ళాడతా అనే ఒక సీరియల్ రాశాను నేను. అది 1000 ఎపిసోడ్స్. అంటే దక్షిణ భారతదేశంలో అది మొట్టమొదటి 1000 ఎపిసోడ్స్. ఆ ఎపిసోడ్స్ నడవడం, దాంతో చాలా పెద్ద పేరు వచ్చింది, మైలేజ్ వచ్చింది. అయినా నాకు నచ్చిన సీరియల్ ఒక శివరంజని. అలాగే ఆ శివరంజని నాకు నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే ఇప్పుడు నడుస్తున్న అభిషేకం నేను రాసినంత కాలం నా హృదయంలోంచి రాశాను. దానివలన దాసరి గారు కూడా కన్నీరు పెట్టుకున్నారు నేను రాసింది చదివి విని. ఆ అభిషేకం ఇప్పుడు 12వ సంవత్సరం నడుస్తోందన్నమాట. అది త్రేతాగ్ని గ్రంథం ఎందుకు రాయాలనిపించింది? ఈ గ్రంథం మీకు సంతృప్తినిచ్చిందా? చాలా 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 సంతృప్తినిచ్చింది. ఎందుకంటే నేను నాటకాలు ఎన్నో రాశా, సినిమాలు ఎన్నో రాశా, సీరియల్స్ పుంఖాలుగా రాశా. ఆ కాగితాలు అవి ఎన్నో సమస్యలు అన్నిటికన్నా త్రేతాగ్ని వాటన్నిటినీ రంగరించి తయారు చేసిన గ్రంథం. నా అనుభవాల సారం, నా మానస పుత్రిక. ఆ త్రేతాగ్ని వల్ల నేను సంతృప్తి పడ్డమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా రేపు సంతృప్తి పడుతున్నారు. నాకు రోజు కాల్స్ వస్తున్నాయి. కానీ ఇది అక్కడతో ఆగకూడదు. ఏంటంటే యూనివర్సిటీల్లో పాఠ్య గ్రంథంగా పెట్టాలి. దానివల్ల ఒక సామాన్యమైన వ్యక్తి దర్శకుడిగా, నటుడిగా ఎలా మారగలడో ఆ త్రేతాగ్నిలో ఉంది. ప్లీజ్ చదవండి. అలు పెరుగని మీ ప్రస్థానంలో ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏమి సాధించాలనుకుంటున్నారు? మంచి మాట అన్నారు. అలు పెరుగని ప్రస్థానం. ఇంకా ఎన్నో చెయ్యాలి నేను. ఎందుకు చెయ్యాలి అంటే ఒక నాటకాన్ని, ఒక సినిమాని, ఒక సీరియల్ని, ఈ 3టిని కలిపే ఒక వేదిక కావాలి. అంటే అది మేబీ ఓటీటీ ప్లాట్ఫామ్. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనం ఏమన్నా చెప్పచ్చు. దాంట్లో జీవితాలు, అట్టడుగునున్న మనుషుల జీవితాల్ని, ఆ తర్వాత చాలా రగిలిపోతున్న సమస్యల్ని, అలాగే సమాజానికి ఉపయోగపడే సమస్యల్ని అవి నేను ఒకటొకటిగా చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ఉదాహరణకి మీ రెయిన్బో సంస్థ వాళ్ళు నా చేత నిమిషం నిర్లక్ష్యం అనే ఒక ఫిల్ము, అది షార్ట్ ఫిల్మ్ అనాలో లేక ఏ ఫిల్మ్ ఆన్ అవేర్నెస్ అనాలో, కానీ చాలా సమాజానికి ఉపయోగపడే ఒక సమస్యని తీసుకొని దాన్ని అందమైన చక్కటి కథలో ఇమిడ్చి అది నా చేత చెప్పించారు. రూపకల్పన సంజీవి అని ఉంటుంది చూడండి. అలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, మెడికల్ సమస్యలు, అవి ఇవి, వాటన్నిటి మీద చెప్పాలి అని. అలాగే నా మిత్రుడు త్రేతాగ్ని ఈ రచయిత తర్వాత, ఈ నిమిషం నిర్లక్ష్యం తర్వాత దత్తాత్రి గారు ఒక చిన్న షార్ట్ స్టోరీ నాకు ఇచ్చారు. దాంట్లో కులాల అంతరాలు చెబుతూ పేదవాడికి చదువు ఎంత అవసరమో, ఇవాళ ఆ చదువు అనేది పేదవాళ్ళకి దొరకక వాళ్ళు ఎంతమంది టీసీలు తీసుకోకుండానే స్కూళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఒక కలెక్టర్, ఒక పేదవాడైన కలెక్టర్ అలాంటి స్కూళ్ళని సర్వే చేయించి ఎవరెవరు టీసీలు తీసుకోకుండా వెళ్ళిపోయారు, అర్థంతరంగా చదువులు మానేశారో తెలుసుకుని వాళ్ళందరినీ రప్పించాడు.
చాలామంది దొంగలుగా, చాలామంది ప్లాట్ఫామ్ల మీద తిరిగేవాళ్ళులాగా కనిపించారు అతనికి. వాళ్ళందరినీ తిరిగి రీయూనియన్ చేసి మంచి మార్గం వైపు మళ్ళించాడు ఒక కలెక్టర్. అది చాలా గొప్పగా ఆకర్షించింది. నేను తీయబోయేది బహుశా షార్ట్ ఫిల్ము అదే అయి ఉంటుంది. మీరు మీ జీవితంలో బాగా బాధపడిన సందర్భం ఏది? చాలా సంతోషపడిన సన్నివేశం? నేను బాగా బాధపడిన సందర్భాలు అంటే మానవ సంబంధమైన ఎన్నో దుఃఖాలు ఉంటాయి. మన అన్నలు చనిపోయి ఉంటారు, మన నాన్న, మన అమ్మ, అలా అవన్నీ బాధపడ్డాం. కానీ నేను బాగా బాధపడింది మాత్రం నా తెలుగోడు సినిమాలో ఒక అత్యద్భుతమైన సన్నివేశాన్ని క్రియేట్ చేశాను. అదేమిటంటే సరిగ్గా సారా ఉద్యమం బాగా ఉధృతంగా ఉన్న సందర్భంలో తెలుగోడు అనబడేవాడు ఆ సారా ఉద్యమాన్ని నిరసిస్తున్న సందర్భంలో ఒక ముఖ్యమంత్రి వచ్చి ఆ తెలుగోడికి దండ వేస్తాడు. అలాంటి సందర్భంలో నిజంగా సారా ఉద్యమంలో ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ దుబగుంట రోషం వచ్చి, బాబు ఆ దండ వేయించుకోవద్దు, వీళ్ళు నాకు కూడా దండ వేశారు, సారాని వ్యతిరేకించినందుకు, నా తల పగలగొట్టినందుకు నాకు దండ వేశారు, నన్ను సన్మానించారు. కానీ ఇలా క్యాన్సిల్ చేసి అలా 6 నెలల్లో మళ్ళీ సారా పెట్టారు. వీళ్ళని నమ్మొద్దు ఈ ప్రభుత్వాన్ని. అది సన్నివేశం. విషయం ఏంటంటే ఆ సన్నివేశం ఇవాళ టీవీల్లో చూస్తుంటే ఎక్కడ చూసినా లేదు. ఏమైపోయింది? ఒక నిజమైన పాత్రని నేను ప్రవేశపెట్టాను. ఆ పాత్ర ప్రవేశాన్ని ఎవరు కట్ చేశారు? చాలా బాధపడిపోయాను, చాలా బాధపడ్డాను. ఎందుకంటే అది ఎవరు చేయని ప్రయోగం. ఆ ప్రయోగాన్ని ప్రజల వద్దకు చేరకుండా కట్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ మచ్. చాలా బాధపడిన సన్నివేశం. ఇకపోతే నేను బాగా ఆనందించిన సన్నివేశం ఏంటంటే ఒసే రాములమ్మ సినిమా ద ఫస్ట్ డే కలెక్షన్స్ పుంఖాలుగా జనం తండోపతండాలుగా బళ్ళ మీద వస్తుంటే ఇదంతా సాయంకాలానికి షూట్ చేసుకొచ్చి ఇలాగే టీవీలో చూపిస్తున్నారు. అది చూసి దాసనారాయణరావు గారు నన్ను గాఢంగా కౌగిలించుకొని నాకు 2వ జన్మనిచ్చావు నువ్వు అన్నారు. ఇది నన్ను గన్న నా తల్లి మీద ఒట్టు, కళామ తల్లి మీద ఒట్టు. ఈ మాట ఆయన అన్న క్షణంలో నేను చాలా సంతోషించాను. అది నాకు ఇంతటి అవకాశం కల్పించిన రెయిన్బో వారికి హృదయపూర్వకంగా పేరున ఒకే తీరున నమస్సుమాంజలి. ధన్యవాదములు సార్. ఇప్పటివరకు మాకు చాలా విలువైన సందేశాత్మకమైన ఈ సినీ రంగం పట్ల మాకున్న అభిప్రాయాలను 100 రెట్లు పెంచి మాకు ఎంతో ఆసక్తిని కలిగించి మమ్మల్ని ఆనందింపజేశారు. మరి సినిమా రంగం పట్ల మేము ప్రేమ పెంచుకున్నాము, అది మరింత పెరిగింది. మీతో మేము ఈ జర్నీ కొనసాగిస్తాము. మున్ముందు మీరు అన్నట్లు ఆ కలెక్టర్ యొక్క షార్ట్ ఫిలిం మీ ఆధ్వర్యంలోనే మా ప్రొడ్యూసింగ్లోనే చేయాలని సంకల్పం కలిగింది. కాబట్టి దాన్ని షార్ట్ ఫిలింగా దానికి రూపకల్పన చేసి ఈ ప్రజలకు ఒక అవేర్నెస్, నేడు జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసే కలెక్టర్ కథ. కాబట్టి నిర్భయ లాంటి కేసులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వం ఆలోచించాలనే సందేశమాత్మకంగా రాశాను. కాబట్టి మీరు చదివినందుకు చాలా కృతజ్ఞత, ధన్యవాదములు. మా రెయిన్బో టీం కూడా నేను సర్వదా నేను ప్రతి విషయంలో అడుగులో అడుగు వేస్తూ నేను అనుకున్న దానికి సై అంటూ ముందుకు వస్తున్నందుకు వాళ్లకు మీకు సర్వదా రుణపడి ఉంటాను. ధన్యవాదాలు.